హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చాలామందికి నచ్చని రెసిపీ చేస్తున్నాను. అదే కాకరకాయ వేపుడు. నిజం చెప్పండి, ఎంతమందికి కాకరకాయ నచ్చదో కామెంట్ చేసేయండి. అది చేదుగా ఉంటుందని అస్సలకే తినరు. నేను కూడా చిన్నప్పుడు అలాగే ఉండేదాన్ని. గింజల్నే తింటూ ఉండి కాయని అట్లే వదిలేసేదాన్ని. కానీ ఇప్పుడైతే అన్నిట్లో కంటే కాకరకాయకి పెద్ద ఫ్యాన్ అయిపోయానన్నమాట. నేను మా చెల్లి అయితే కాకరకాయ చేయడంలో కానీ తినడంలో కానీ మంచి ఎక్స్పర్ట్స్ అనమాట. ఇంకా ఎలా చేసుకోవాలంటే ఇది చేదు లేకుండా చూపిస్తాను. దీనికోసము నూనె వేసుకొని అందులోనే కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు, పసుపు యాడ్ చేసి ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టుకోండి. ఇది వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి కొంచెం లావుగా ఉండి వేగకపోతే మనకి చేదు తెలుస్తుంది. మీరు ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే చేదు కూడా తెలీదు. ఇంక ఇలాగైతే మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. ఇలా అయితే మనకి సగంకి అంటే ఎక్కువగానే వేగిపోయింది కాకరకాయ. ఇలా అయ్యాక నేనైతే ధనియాల పొడి, కారం యాడ్ చేసుకుంటున్నాను. మేము ముందొచ్చేసి పల్లీల పొడి కూడా యాడ్ చేసేది. కానీ మేము ఒకసారి ఇలా చేసుకొని తిన్నాం నేను, మా చెల్లి. ఇంక అప్పటి నుంచి అయితే పల్లీల పొడి కూడా యాడ్ చేయకుండానే మాకు టేస్ట్ నచ్చేసింది. ఇంకా కాకరకాయ వేపుడు చేస్తే మా ఇంట్లో మా ఆయన కంటే కూడా ఎక్కువగా నేనే తింటుంటాను. ఇంక ఇలాగైతే లాస్ట్లో ఒక 2-3 నిమిషాలు అలా మూత పెట్టేసి కారము, ధనియాల పొడి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి కాకరకాయ వేపుడు అంటే ఇష్టమో, ఇష్టం లేదో కూడా కామెంట్ చేసేయండి. తప్పకుండా ఈ విధంగా అయితే కాకరకాయ వేపుడు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ పులుసు చూపిస్తాను. అది అయితే మా అమ్మమ్మ రెసిపీ, ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. ఈరోజైతే నేను టొమాటో పచ్చడి, కాకరకాయ వేపుడుతో అయితే నా లంచ్ ఫినిష్ చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.